వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళితే, ఇటీవలే మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆయన వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తానని మీడియా ద్వారా తెలపడం జరిగింది. అయితే ఆయన రాజీనామా చేసే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత 40 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి నాకు అనుబంధం ఉంది. అది విడదీయరాని అనుబంధం. రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి జగన్మోహన్ రెడ్డి వరకు ఆ కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగి రాజీనామా చేయలేదు. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. జగన్మోహన్ రెడ్డి నా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పడం జరిగింది. అలాగే 2 సార్లు రాజ్యసభ్యునిగా తనను ఎన్నిక చేసినందుకు జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా ఆయన తెలిపారు. అయితే గతంలోనే మనం మాట్లాడుకున్నాం, విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత సడన్గా ఎందుకు రాజీనామా చేస్తారు? ఆయన పదవీ కాలం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. అయినా కానీ ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అప్పట్లోనే మనం అనుకున్నాం, ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నాడో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు సమయం పడుతుంది. ఇప్పట్లో ఏమి తెలియదు. పూర్తి వివరాలు తెలియాలంటే ఆయనే మీడియా ముందుకొచ్చి చెప్పాలి అని కూడా ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగానే ఆయన నిన్న విజయవాడకు కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంపై సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరవడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చా. జగన్ గారే ఉండమని చెప్పారు. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. విజయసాయిరెడ్డి గారు మీడియా సమావేశంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈ వ్యాఖ్యలకు చాలా తేడా ఉంది. గతంలో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పిన విజయసాయిరెడ్డి తాజాగా జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు, ఆయన చుట్టూ ఉన్న కోటరీ మాటలు విని ఆయన పార్టీని భ్రష్టు పట్టించుకుంటున్నారు, ఆయన మనసులో నాకు స్థానం లేనప్పుడు ఆ పార్టీలో నేను ఉండడం వేస్ట్, అంటే నాకు విలువ లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను దూరం పెట్టారు, అందుకే పార్టీ నుంచి వీడిపోయానని విజయసాయిరెడ్డి గారు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. 3.5 సంవత్సరాలుగా నేను ఆ పార్టీలో ఇబ్బందులు పడుతున్నాను, అవమానాలకు గురవుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను దూరం పెడుతున్నారు అన్న రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, 3.5 సంవత్సరం నుంచి ఆయనకు పార్టీలో విలువ లేనప్పుడు అప్పుడే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి రావచ్చు కదా.
3.5 సంవత్సరం నుంచి అంటే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండేది, కూటమి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు మాత్రమే అవుతుంది. గతంలో ఆయనకు నిజంగా వైసీపీలో అవమానాలు జరిగి ఉంటే ఆయన అప్పట్లో ఎందుకు బయటికి రాలేదు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నంత వరకు ఆ పార్టీలో ఉన్నాము. 2024 ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసేవారు కాదు అని ఇప్పుడు వైసీపీ అభిమానులు అంటున్నారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది కాబట్టి ఆయన పార్టీని వీడిపోయి జగన్మోహన్ రెడ్డిపై అనేక వ్యాఖ్యలు ఇప్పుడు చేస్తున్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని వీడి ఇదే విధంగా మాట్లాడి ఉంటే ఆయనకు ఒక గౌరవం ఉండేది. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని వీడిపోయి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అన్నది ఆయనకు మంచిది కాదు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, అధికారంలో ఉంటే ఏ నాయకుడైనా ఆ పార్టీలో ఉంటాడు, అధికారంలో లేకపోతే పార్టీ నుంచి వైదొలగడం అనేది చరామామూలే రాజకీయ నాయకులకు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడంతా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు, బాగా అధికారాన్ని అనుభవించారు, 2 సార్లు రాజ్యసభకు వెళ్ళారు, చాలా కీలక నేతగా ఆయన ఉండేవాడు. ఇప్పుడు మాత్రం వైసీపీ అధికారంలో లేదు కాబట్టి ఆయన పార్టీని వీడారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనపై ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు.